ఆదిలాబాద్లో కాంగ్రెస్ ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా కేసీఆర్ సతీమణి కంది సాయిమౌనారెడ్డి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఆమె పర్యటించారు. పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు తిలకం తిత్తి పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కాలనీలోకి ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కంది సాయిమౌనారెడ్డి ఓటర్లకు విన్నవించారు. గడప గడపకు 6 గ్యారెంటీల హామీలను కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ గ్యారెంటీ హామీల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. జోగురా మన వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగారు. చేతి గుర్తుకు ఓటు వేసి కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించి ఆదిలాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని సాయిమౌనారెడ్డి ఓటర్లకు విన్నవించారు. చేతి గుర్తుకే చేతి గుర్తుకే తప్పకుండా ఈ 6 పథకాలు కేఆర్కేలో మస్తు సేవ ఏ గుర్తు మనది? మన కాలనీలు, మన వాడలు, మన ఊరు అంతా మనం బాగు చేసుకునే ఒక రోజు 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. అలా మోసపోయి కారు గిలేసింది అనుకో అక్క, ఇంకా 5 ఏళ్ళు ఎంత పడతారు? ఒక్కసారి మన సీనియర్ గెలిపింది, మీకోసం వచ్చిండు, మీకు సేవ చేస్తాను వచ్చిండు, చెప్పినట్టే చేస్తున్నాడు. మరి చేస్తాన్న వ్యక్తిని ఒక్కళ్ళు కాదు, 2 కాదు, ఎందరు మంది ఎంట పడుతున్నారు మీరందరు చూస్తున్నారు కదా. రామన్న, పాయల్ శంకర్, ఇగో ఇప్పుడు కొత్తగా సంజీవ్ రెడ్డి, సుజాత, వీళ్ళందరూ. సంజయ్ రెడ్డి నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అక్క? వాళ్ళ దగ్గర కోట్లు తీసుకొని నిలబడ్డాడు. తెలుసా మీకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు? రామన్న ఇంకొక మనిషిని జేబులకెళ్ళి తీసి నిలబెట్టిండు సంజయ్ రెడ్డిగా. ఆ కోట్లు తీసుకొని నిలబడ్డాడు. ఎందుకట అంటే 2000 ఓట్లన్నా వాళ్ళు వేస్ట్ చేస్తాను, నేను కాంగ్రెస్ వ్యక్తిని చెప్పుకుంటా. ఇప్పుడు నేను మరి కాంగ్రెస్ వ్యక్తి అయితే కాంగ్రెస్ నుంచి నిలబడాలి కదా, ఇండిపెండెంట్ గా నిలబడే కారణమేమున్నది? జనాలు అందరూ సీనియర్ కోరుకుంటున్నారు కాబట్టి సీనియర్ టికెట్ వచ్చింది. మీకోసం వచ్చిండు, మీకోసమే నేను నిలబడ్డారు. ఆయన ఇప్పటిదాకా 47 కేసులు పెట్టిండు. మీకోసం రేషన్ కార్డులు, మీకోసం ఇల్లులు, మీకోసం పెన్షన్లు, మీకోసం లోన్లు, మీకోసం ఇళ్ళ జగాలు, మీకోసం ఇల్లు కట్టేయాలని అడిగిన ప్రతిసారి నా భర్త మీద కేసులు పెట్టిండు. 2 సార్లు నా భర్తను జైలుకు పంపిండు. మీకు సేవ చేసేందుకు వచ్చినాం. నా భర్త నోటికి వచ్చినట్టు తిట్టడానికి ఆయన ఎవరు? రావణ్ అంటాడు. రావణ్ వస్తే 400కే సిలిండర్ వస్తారు. మరి